సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన మల్లేపల్లి వాసులు 16 మంది యాత్రికులున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ 16 మంది యాత్రికులు హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్ ఘాటుకు చెందినవారుగా గుర్తించారు. మృతులు రహీమున్నీసా, రహమత్ బి, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్, మహమ్మద్ మౌలాలా, షోయబ్ మహమ్మద్, సోహైల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జాకియా బేగం, షౌకత్ బేగం, ఫరీహనా బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూర్, మహమ్మద్ అలీగా గుర్తించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురున్నట్లుగా వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడంతో పాటు కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెన్సీ కమిషన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకుగా ఈ కంట్రోల్ రూమ్‌లో 919912919545 నంబర్లకు సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు.